నా సినిమా వెళ్ళందనా కాళ్ళు ఎగిరేస్తాడు అన్న రెండు మాట మాట్లాడినా మెగాస్టార్ సంక్రాంతి వాంచాడు కూడా మెగాస్టార్ దుమ్ములే స్టోరీ కామెడీ జై చిరంజీవ అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మీడియా వాళ్ళందరూ చెప్పాల్సిన ఒకే ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే ఆయన 70 అనేది అర్థం కాకుండా మేమే జుట్టు పీకున్నాము. ఆయన ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేసుకుంటా అంటే మాకు అర్థమే కావడం లేదు. జై చిరంజీవ, జై జై. ఆయన చేయని నటన ఆయన ద్వారా అనిల్ రావిపూడి గారు చేయించినారు. ఈ రోజు ఆయన చేయని నటన నటన చేయించిన మన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పొలంనేరు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చూస్తుంటే మన పొలంనేరు రంగమార్ థియేటర్లో సంక్రాంతి పండుగ వాతావరణము నెలకొంది. చూస్తామంటే ఈ 2026 బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉందంటే మన శంకర్ వరప్రసాద్ గారు మొట్టమొదటిగా పునాది రాళ్ళు అనే సినిమాతో చిరంజీవి గారు డెబ్యూట్తో ఎంటర్ అయ్యి 1978లో పసివాడు ప్రాణంతో అతను మొట్టమొదటిగా మన స్క్రీన్ మీదకి ఆయన రావడం జరిగింది. ఆయన దాదాపు అన్ని క్యారెక్టర్స్ ఎమోషన్స్ కావచ్చు, యాక్టివ్ కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, మాస్ కావచ్చు, అలాంటి అన్ని క్యారెక్టర్స్ ప్రాణం పోస్తూ అతను అభిమానం మనుషుల్ని గెలుచుకుంటూ మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఈరోజు 46 సంవత్సరాల్లో దాదాపు 150 చిత్రాలు చేసి అభిమానం మనుషులను దోచుకున్న ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక మన ఇండస్ట్రీలో ఎవరున్నారంటే చిరంజీవి గారు. 2006లో అతను పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2024లో పద్మవిభూషణ్ అవార్డు తీసుకొని మన చలనచిత్ర ఇండస్ట్రీకి గర్వకారం చేసిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. ఈయన ఈ 150 చిత్రాలు తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడలో కూడా డబ్బింగ్ చేస్తూ ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒకే మాట అంటారు, ఇండస్ట్రీలో నేనే కాదు, కొత్తగా ఉండొచ్చు, పాతగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను అవకాశం ఇస్తాను, మీరందరూ కూడా ఎదగండి అనే చెప్పే ఒక వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు సంక్రాంతికి ప్రజల మనసులు, ఎందుకంటే మధ్యతర కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, కొంచెంసేపు ఆనందంగా నవ్వుకున్నామని వస్తారు. ఈ చిత్రంలో నవ్వు, ఎమోషన్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, మాస్ అన్ని చూపించిన అనిల్ రావిపూడి డైరెక్టర్ గారికి మేము నమస్కరిస్తున్నాము. అలాగే భీమ్స్ అదిరిచ్చాడండి. మిసాల పిల్ల ఆ సాంగ్స్ చూస్తా అంటే గూస్ బంప్స్ వస్తుంది. చాలా ఎక్సైట్గా చేశాడు. ఎందుకంటే ఈరోజు ఎన్నో సినిమాలు చూసాము, ఈ సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుంది మన పొలంనేరులో. అలాగే మా పొలంనేరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆశీస్సులు చిరంజీవి గారికి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాము. ముఖ్యంగా చెప్తున్నాము, ఈరోజు ఈ చిత్రము సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్లో పబ్లిసిటీతో ఎక్కువ పబ్లిసిటీ చేశారు. ఈరోజు ఆ చిత్రము బ్లాక్ బస్టర్ అవడానికి యూట్యూబ్ ఛానల్ కూడా ప్లస్ సోషల్ మీడియా కూడా అని నేను గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రసాద్ అంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ఈ చిత్రంలో ప్రసాద్ అంటే ఈ చిత్రంలో పెట్టాలా ఈ చిత్రంలో ప్రసాద్ అంటే నన్ను నేను చూసుకున్నట్లే ఉంది. తెల్లారి నుంచి సాయంత్రం వరకు మా సంఘంలో చెంగారెడ్డి గారు ప్రసాద్ అంటాడు. అదే విధంగా నన్ను పిలిచినట్లు ఉంది. ఈ సినిమా అంతా చూస్తే మొత్తం నా కోసమే తీరినట్టుంది ఈ సినిమా. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. ఈరోజు పొలంనేరంతా సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి గారు నటించిన వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి. మంచి ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఈ జనరేషన్కి భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలనేసి కళ్ళు కట్టినట్టు చూపించారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈసారి చిరంజీవి గారు కొట్టారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి ఘరానా మొగుడు వచ్చాడు. ఆ రూపంలో చిరంజీవి గారు చాలా మంచిగా
ఆయన ఏజ్ ఎక్కడికో 90s లోకి తీసుకెళ్లారు. ఆయన చూస్తుంటే తెరపైన చాలా ఆనందంగా ఉంది. ఈసారికైతే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి హిట్ కొట్టారు.